నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యలను ప్రత్యక్షంగా ప్రజలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్. 31వ వార్డులో మిషన్ భగీరథ నీటి సరఫరా తీరును పరిశీలించిన కలెక్టర్ బదావత్ సంతోష్. మంచిర్యాల పట్టణం హమాలివాడలో 60 ఫీట్ల రోడ్ల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ఈ నెల 30వ తేదీలోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీపై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత సంఘాలు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు దళితులకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్. మంచిర్యాల మున్సిపల్ పరిధి హమాలివాడలో చేపడుతున్న 60 ఫీట్ల రోడ్డు పనులను బుధవారం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ హమాలివాడలో జరుగుతున్న ఈ 60 ఫీట్ల రోడ్డు పనులు ఆలస్యం కావడంతో త్రాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, ఈ నెల 30వ తేదీలోగా రోడ్డు పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించడం జరిగింది. నీటి సరఫరా లేకపోవడంతో వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అతి త్వరలో రోడ్డు పనులు పూర్తయితే నీటి సరఫరా పునరుద్ధరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్, కౌన్సిలర్లు పోరెడ్డి రాజు, నల్లశంకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదర తిరుపతి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అయితే మంచిర్యాల సప్లై ప్రోగ్రాం పెట్టినాము. దురదృష్టవశాత్తు పట్టణంలో 34-35 వార్డులకు ఇవ్వడం జరిగింది, ఇస్తున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా ఆల్మోస్ట్ 90% పరిష్కారం అయిపోయి ఇస్తున్నాం. కానీ ఈ వార్డుకు వచ్చే వరకు ఈ రోడ్డుతోటి ఈ పైప్ లైన్ లింక్ ఉంది కాబట్టి లేట్ అయింది. ఇది దాదాపు 15 రోజులు 2 నెలలు అయింది, నచ్చిపోయింది. 2 నెలలు అయిపోయింది, నచ్చిపోయింది చెప్పడం జరిగింది. కానీ దానికి అసలు మరి కాంట్రాక్టర్ అయితే అసలు సందేహం లేదు. కాంట్రాక్టర్ పని కూడా నాకు సందేహాలు లేదు. సాయంత్రం ఇదే చూసి మాట్లాడతాం. కాంట్రాక్టర్ ఇదే పద్ధతి స్లో చేస్తే మాత్రం ఖచ్చితంగా యాక్సిడెంట్ టర్మినేట్ చేసి వేరే కొత్తలకి చేయించడం జరుగుతుంది. ఆయనే ఈ ఏప్రిల్ 30 లోపల మొత్తం రోడ్డు పైప్ లైన్ అన్ని కంప్లీట్ చేస్తే ఓకే, లేకపోతే టర్మినేట్ చేసి వేరే వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న స్పీడ్ సరిపోతుంది. ఇప్పుడున్న స్పీడ్ చేస్తే మొత్తం దసరా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తున్నాం. దీని మీద సీరియస్ స్టెప్ తీసుకుంటాం. నేను వాస్తవం ఎంత కాంగ్రెస్ కొత్తగా నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కడ కూడా నాసిరకం పాలన ఒప్పుకోం. రెండోది ప్రజలకు అసౌకర్యం అసలు ఒప్పుకోం. మొత్తం మంచిర్యాల పట్టణం 34 వార్డులు మంచిగా తాగుతారు, మంచిగా ఇచ్చే పరిస్థితి లేదు. మంచిర్యాల బ్యాంకులకు పంపించే పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కాంట్రాక్టర్ సీరియస్ యాక్షన్ చేయకపోతే యాక్షన్ తీసుకొని టర్మినేట్ చేసి వీళ్ళు చేస్తాం. ఎప్పటివరకు అయితే వీళ్ళకి 40 ఇబ్బంది ఉంది, అప్పటి వరకు వీళ్ళకి ట్యాంకుల ద్వారా నీళ్ళు సమస్య. మంచిర్యాల పట్టణంలోని 31వ వార్డు గోసేవ మండల ఏరియాలో బుధవారం మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న త్రాగునీటిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ వార్డు ప్రజలతో ప్రతిరోజు సరఫరా అవుతున్న త్రాగునీటిని, వాటి నాణ్యతను, సరఫరా అవుతున్న సమయాలను గురించి వివరంగా కుటుంబాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఏ సమయానికి నీటి సరఫరా జరుగుతుందని జిల్లా కలెక్టర్ అడగగా త్రాగునీటి నల్లా వచ్చే సమయంలో మాత్రం మున్సిపాలిటీ సిబ్బంది సమయ పాలన పాటించడం లేదని, నల్లా నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జిల్లా కలెక్టర్
కలెక్టర్కు తెలిపారు. అదేవిధంగా ఈ రోజు వార్డులో నీటి సరఫరా జరిగిందా లేదా అని కలెక్టర్ ప్రశ్నించగా ఈ రోజు త్రాగునీటి సరఫరా జరగలేదని, నీళ్లు రాని రోజు వాట్సాప్ల ద్వారా కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది సమాచారం పంపిస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ మారుతి, డిఈ మధుకర్, ఏఈ రాజేందర్, మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది ఉన్నారు. మీకు రోజు నీళ్ళు వస్తాయా? రోజు వస్తాయా? అదే తాగుతారా మీరు బయట? మేము అది సంపులో పెట్టుకొని ప్యూరిట్ ద్వారా తాగుతారా? ఇప్పుడు ఈరోజు రాలే కదా, మీకు ఐడియా ఉందా రావని? వచ్చిందా? మరి ఈరోజు రానందుకు నిన్న ఎక్స్ట్రా పెట్టుకున్నారా, తక్కువ వాడుతున్నారా? సరిపోతుంది. సంపులో పెట్టుకొని అందులో తీసుకుంటారు వాటర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఇండియా గోదామును బుధవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గోదాంలోని బియ్యం నిల్వలను, నాణ్యతను పరిశీలించి తెలుసుకున్నారు. గోదాము నుంచి రేషన్ షాపులకు సరఫరా అవుతున్న బియ్యం వివరాలను, నాణ్యతను కాపాడటానికి అధికారులు తీసుకుంటున్న చర్యలు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ మోతీలాల్, సివిల్ సప్లై డిఎం గోపాల్, ఇతర అధికారులు ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ పోటీలో ఉండటంపై బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వీరబల్లి చేసిన అనుచిత వ్యాఖ్యలను జిల్లా దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దళిత సంఘాల సమావేశంలో నాయకులు సుదమల హరికృష్ణ, ఎర్రోల నరేష్ మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథరావు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని దళితుడు కాదనడం, రిజర్వేషన్ నియోజకవర్గంలో పోటీ చేసే అర్హత లేదని చెప్పడం సమంజసం కాదని, దళిత కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు అని కాంగ్రెస్ పార్టీ గడ్డం వంశీని ఎన్నికల బరిలోకి దించిందని, ఆయనకు పోటీలో నిలబడటం వల్ల బీజేపీ నాయకులు గడ్డం కుటుంబం పట్ల వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇక నుంచి దళితుల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని వారు కోరారు. వెంటనే గడ్డం కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు ఎర్రోల శ్రీనివాస్, కనుమల నర్సయ్య, దుంతమల్ల శివకుమార్, రాజమల్లు, శ్రీనివాస్, నాగబాబు, కృష్ణ, లింగమూర్తి, శంకర్, రాజు, సారయ్య, సుదమల దామోదర్, వెంకటి, తాజ్బాబా, మద్దెల రామచందర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువకుడు, ఉత్సాహవంతుడు,
ఆయన సేవలను గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఆయనను మరి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా మరి ప్రకటించినటువంటి మరి సందర్భంలో మరి దాన్ని ఆయన గెలుపును చూసి ఓర్వలేక మరి మంచిర్యాల మరి జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ గారు మరి మాట్లాడుతూ ఇవాళ మరి గడ్డం వివేక్ వాళ్ళ ఫ్యామిలీ మరి వాళ్ళు దళితులే కాదు ఎస్సీలే కాదనే విధంగా అనుచిత వాక్యాలు మరి చేసినటువంటి సందర్భంలో మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఈనాడు అంటరానితనాన్ని నిర్మూలించాలని ఇవాళ అన్ని వర్గాలను సమానంగా చూడాలనే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఈనాడు మరి ఈ దేశంలో రాష్ట్రంలో కొనసాగుతూ ఉంటే మరి బీజేపీ నాయకులు మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా కులాల మధ్యన చిచ్చు పెట్టాలి, దళితుల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధిని పొందాలనే ఒక ఆలోచన ఉన్నటువంటి ఈనాడు మరి బీజేపీ పార్టీ గడ్డం వంశీకృష్ణ గారు మరి వారి యొక్క సత్యమని వాళ్ళు ఎస్సీ కాదని, అదేవిధంగా మరి వారి తల్లి గారిని కూడా ఎస్సీ కాదని అయితే మాట్లాడినరో మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు తక్షణమే వారి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని ఇవాళ దళిత సంఘాల తరఫున ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి బీజేపీ జిల్లా అధ్యక్షులు మీ యొక్క విధానాన్ని మరి మార్చుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి వంశీకృష్ణ గారిని చేతి గుర్తుపైన ఇవాళ ప్రజలు గెలిపించేందుకోసం సిద్ధంగా ఉన్నారనే ఆలోచనతోని మరి మీరు వారి యొక్క కుటుంబం పైన మరి కల్లిబల్లి యొక్క మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు దాన్ని తక్షణమే నిన్న మీరు మాట్లాడినటువంటి పదాలను ఉపసంహరించుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు మరి వారు ఒక మంచి హృదయంతో ఇవాళ 7 కాన్స్టిట్యున్సీలలో అందరికంటే మరి పెద్ద వయసున్నటువంటి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు, వంశీకృష్ణ గారు చిన్న వయసు మరి తన కొడుకుతో సమానంగా ఆలోచించి మరి రేపు ఎన్నికల్లో తప్పనిసరిగా మేము వంశీబాబును గెలిపించాలనే ఒక ఆలోచనతో మరి ముందుకు పోతూ ఉంటే ఇవాళ ఎమ్మెల్యే గారు ఒక అగ్రవర్ణ ఎమ్మెల్యే మరి దళితులకు అండగా నిలుస్తుంటే మరి ప్రేమ్ సాగర్ రావు మీద కూడా వారు మాట్లాడే మాటలు మేము తీవ్రంగా దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రేమ్ సాగర్ రావు గారు ఒక మంచి ఆలోచనతో ఇవాళ 7 కౌన్సిల్లో ఉన్న ఎమ్మెల్యేలందరినూ ఏకతాడికి తీసుకొచ్చి ఒక దళిత బిడ్డ, ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక ఇండస్ట్రీ నడుపుతున్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తి అయితేనే ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుదనే ఒక లక్ష్యంతోనే మరి ప్రేమ్ సాగర్ రావు గారు ఇవాళ ఒక ముందడిగేసి ఇవాళ మరి వంశోను ముందుకు తీసుకుపోతూ ఉంటే దాన్ని కూడా చూసి ఓర్వలేనటువంటి మరి రఘునందన్ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క కుటుంబ పార్టీలో మరి ఎన్నో కలహాలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్యన కలహాలు ఉంటాయి. ఆ కలహాలు అవి అన్నీ కూడా అప్పటి మందమే ఉంటాయి. కానీ మరి సమస్య వచ్చినప్పుడు అన్నదమ్ములందరూ కూడా కలిసి ఏకతాటిపైకి వచ్చి ఇవాళ వంశోపు గెలుపు కోసం మరి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ప్రేమ్ సాగర్ రావు మీద కూడా మీరు ఇలాంటి అనుచిత వాక్యాలు చేయడం ఇది సరికాదని కూడా ఈ సందర్భంగా మేము రఘునందన్ గారికి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు పార్టీ విధాలుగా మాట్లాడుకోండి, పార్టీ పరంగా మాట్లాడండి. కానీ ఇవాళ వంశో భార్య ఎస్సీ కాదనో ఇవాళ తల్లి గారు ఎస్సీ కాదనో ఇలాంటి ఈ కులాల మధ్యన చిచ్చు పెట్టే మాటలు మాట్లాడితే బాగుండదని కూడా మేము మా రఘునందన్ గారికి ఈ వేదిక నుంచి మేము సవాల్ విసురుతున్నాం. మరి వివేక్ వెంకటస్వామి గారు మరి బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు మరి ఆ రోజు మీకు ఆయన ఎస్సీ కాదా అనే విషయం మీకు తెలియదా? మరి ఆ రోజు మీరు ఆయన ఎంబడేసుకుని తినే సందర్భంలో కాదా? మరి వారికి మీరందరూ బత్తాస్పడిన సందర్భంలో కాదా? ఆ రోజు మరి ఆయన దళితులు అవునా కాదా? మరి మీరు ఏ విధంగా ఆ రోజు పార్టీలో పనిచేసినప్పుడు ఒక దళిత బిడ్డని మీ విధంగా పొగిడారో ఒకసారి మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలని సందర్భంగా నేను జిల్లా అధ్యక్షుల వారిని మరి కోరడం జరుగుతూ ఉంది. ఇలాంటి మాటలు మీరు దయచేసి మరొకసారి మా కులాల మధ్యన దళితుల మధ్యన చిచ్చు పెట్టేటువంటి ఒక ప్రయత్నాన్ని మీరు మానుకోవాలని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. వారి యొక్క మరి తాతగారు అయినటువంటి కాకా వెంకట స్వామిరెడ్డి ఆశయాలను మరి ముందు తీసుకువెళ్ళేందుకోసం ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి వారికి కూడా ఈ మంచిర్యాల ఎవరి శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు వారికి పూర్తిగా అండగా ఉండి మరి ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. మరి వారు కూడా కాంగ్రెస్ పార్టీలో మరి వెంకట స్వామితో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ప్రేమ్ సాగర్ రావు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇవాళ దళితుల పక్షాన మరి దళితులకు అండగా ఉంటున్నటువంటి ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు అనుకోండి, అక్కడ పెద్దలు శ్రీబాబు అనుకోండి, అక్కడ ఏదో విజయరామారావు అనుకోండి, ఇలా ఠాకూర్ మక్కల్ సింగ్ గారు అనుకోండి, మరి వీళ్ళందరూ కూడా వంశోకు అండగా ఉంటే చూసి ఓర్వలేక
మరి తప్పనిసరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఒక లక్ష్యంతో ఇవాళ మీరు ఆ కుళ్ళతో కుతంత్రాలతో మరి మా పైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి దాన్ని తక్షణం మీరు ఉపసంహరించుకోవాలని కూడా మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు, మరి పెద్దలు గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా వారి తండ్రి అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారిపైనటువంటి చేసిన వ్యాఖ్యలను దళిత సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కాకా వెంకటస్వామి గారు మరి ఎంతోమందిని లీడర్లు తయారు చేసినటువంటి ఘనత ఈరోజు కాకా వెంకటస్వామి గారిది. అదేవిధంగా యువ నాయకుడు, యువ వ్యాపారవేత్త వంశీకృష్ణ గారికి మరి టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తున్నటువంటి ఒక అక్కాసతోని మరి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆ విధంగా మాట్లాడడం ఏమైనా చర్య కాదు. ఈరోజు బీజేపీ పార్టీ దళితుల వ్యతిరేక పార్టీ, దళితులను ఎదిగినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అంతేగాని ఈరోజు కాకా వెంకటస్వామి గారి పైన, వారి కుమారుని పైన అనవసరమైన ఆరోపణలు చేస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు గారు మీరు మరొకసారి ఆలోచన చేయాలని, మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో మిమ్మల్ని ఖండిస్తూ ఉన్నాము. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎల్లాపు సంక్షేమ సంఘం భవనంలో మంగళవారం క్రోధినామ నూతన సంవత్సర వేడుకలను ఎల్లాపు కుల బాంధవులంతా కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎల్లాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్వల సుధాకర్ రావు మాట్లాడుతూ క్రోధినామ నూతన సంవత్సర వేడుకలను ఎల్లాపు కుల బంధువులంతా కలిసి సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నామని, ఉగాది పచ్చడి పంపిణీతో పాటు తీర్థప్రసాదాలు, సాయంత్రం పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా జరుపుకున్నామని అన్నారు. నూతన క్రోధినామ సంవత్సరం అంతా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని అన్నారు. నూతన క్రోధినామ సంవత్సరం అంతా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తికరంగా తిలకించారు. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎల్లాపు సంఘం జనరల్ సెక్రటరీ మల్లికార్జునరావు, ట్రెజరర్ జనార్దన్ రావు, శ్రీధర్ రావు, ఎల్లాపు కమిటీ సభ్యులు, కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు. క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణం మంచిర్యాల జిల్లా ఎల్లాపు సంక్షేమ సంస్థ వాళ్ళు ఇక్కడ జరిపించినారు. అందుకోసమని ఈ పంచాంగ శ్రవణం చేసినాము. పంచాంగ శ్రవణం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కిరణాలు ఏ విధంగా ఉంటుంది, దేశం ఏ విధంగా ఉంటుంది, ధరలు ఏ విధంగా ఉంటాయి, పంటలు ఎలా పండుతాయి, రాజు ఎవరు, మంత్రి ఎవరు అని పూర్తిగా వివరంగా చెప్పి మన యొక్క దేశ సౌభాగ్యం ఏ విధంగా ఉంటుందని చెప్పి, అదే అంతేకాకుండా వ్యక్తుల యొక్క గ్రహచారం ఏ విధంగా ఉంది చెప్పబడింది అనమాట. ఎలా కుల బాంధవులందరికీ, ముఖ్యంగా అందరికీ పేరు పేరున మరి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మేము మా సంఘ భవనంలో వాటర్ ట్యాంక్ దగ్గర మేము ఇది ఏర్పరచుకోవడం జరిగింది. ఇలా మేము కంటిన్యూ ప్రతి సంవత్సరం ఇలా జరుపుకుంటాం. ఇక్కడ అందరం చాలామంది మహిళలు అందరితోటి ఇక మనం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మేము ఇక్కడ జరిపిస్తూ ఉంటాము. ఎవరెవరు ఇప్పుడు ఇక్కడే ఉంటాము, అందరు చాలామంది ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా అందరికీ మా మిత్రులకు కానీ, కుల బాంధవులకు కాకుండా మా మిత్రులకు, మన పత్రికా విలేకరులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అట్లాగే క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఈ కొత్త సంవత్సరం క్రోధినామ సంవత్సరం సుఖ సంతోషాలతో మంచిగా వర్ధిల్లాలని, విలాసిల్లాలని మా కోరిక. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు.
ఉగాది శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి మనం ఇంత చక్కగా ఇంతమంది వచ్చిండ్రు అంటే అసలు చాలా సంతోషం అనిపిస్తుంది. మంచిర్యాల పట్టణంలో మార్వాడి మహిళా మండలి సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం గౌరమ్మ తల్లిని శోభయాత్రతో ఊరేగింపుతో తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మహిళా మండలి సభ్యురాలు మాట్లాడుతూ హోలీ పండుగ అనంతరం 16 రోజుల తర్వాత గౌరమ్మ తల్లి యొక్క శోభయాత్ర నిర్వహిస్తామని, ఈ ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరమ్మ తల్లి తల్లిగారింటికి వచ్చిన రోజు నుంచి వివాహమై అత్తవారింటికి పంపే రోజు వరకు జరిగేటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తామని అన్నారు. పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి కావాలని, మహిళలందరూ పసుపు కుంకుమలతో సుఖ సంతోషాలతో ఉండాలని గౌరమ్మ తల్లిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. శోభయాత్ర అనంతరం గౌరమ్మ తల్లి వివాహ మహోత్సవం అనంతరం అత్తారింటికి పంపే వీడ్కోలు కార్యక్రమం కూడా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్వాడి మహిళలు, మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మేము ఈశ్వరుడు గౌరమ్మ తల్లి యొక్క శోభాయాత్ర నిర్వహిస్తున్నాం. ఈ ఫెస్టివల్ మేము హోలీ తెల్లారి నుంచి మొదలుపెట్టి 16 రోజుల వరకు జరుపుకుంటాము. ఇప్పుడు గౌరమ్మ తల్లి వాళ్ళ తల్లిగారి ఇంటికి వచ్చి ఉన్నది. అయితే అందరూ గౌరమ్మ తల్లిని కొలుస్తారు. ముత్తైదుల వాళ్ళు పసుపు కుంకుమ చల్లగా ఉండాలని కొలుస్తారు. పెళ్లి కాని పిల్లలు మంచి వరుడు దొరకాలి, మంచి ఇల్లు దొరకాలని కొలుస్తారు. ఈ అంతా సస్యశ్యామలంగా ఉండాలి భారతదేశం అని అందరం కోరుకుంటాము. 16 రోజుల తర్వాత ఒకరోజు మంచిర్యాల సిటీ కపుల్ వాళ్ళ ఇంట్లో ముందటి నుంచి ఒకరోజు సిటీ అటు తర్వాత రెండో రోజు అటు నుంచి శోభాయాత్ర నిర్వహిస్తాము. శోభాయాత్ర కంప్లీట్ అయినాక వీరికి వివాహం జరుపుతాము. తర్వాత వీడ్కోలు కూడా ఇస్తాము. మేము ఇదే చూస్తాం గౌరమ్మ తల్లి అందరినీ సస్యశ్యామలంగా సంతోషంగా ఉంచాలని కోరుకుంటాము. మంచిర్యాల పట్టణం 5వ వార్డులో మంగళవారం వార్డు కౌన్సిలర్ సుధమల హరికృష్ణ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో క్రోధినామ సంవత్సరం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సుధామల హరికృష్ణ మాట్లాడుతూ క్రోధినామ నూతన సంవత్సర ఉగాది పండుగను ఈ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్థానిక ప్రజలు అందరితో కలిసి నిర్వహించుకున్నామని, ఉదయం ఉగాది పచ్చడి పంపిణీ అనంతరం పంచాంగ శ్రవణం ద్వారా మంచిర్యాల జిల్లా మరియు తెలంగాణ ప్రాంతం వర్షపాతం, పండే పంటలు, ప్రజల ఆయురారోగ్యాల గురించి వేద పండితులు తెలియజేయడం జరిగిందని అన్నారు. అలాగే ఈ నెల 17న ఈ దేవస్థానంలోనే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు తాటిపల్లి అశోక్, విజయబాబురావు, విజయ కరుణాకర్, శ్రీనివాస్ రెడ్డి, చిరంజీవి, శ్రీనివాస్, కొమరయ్య, బాపన్న, మహిళలు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. క్రోధినామ ఉగాది సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణం మున్సిపాలిటీ పరిధిలో 5వ వార్డులో అజయ్ శర్మ రాయ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పంచాంగ శ్రావణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, మరి కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున ప్రజలు కాలనీవాసులు పాల్గొని మరి ఈ సంవత్సరం ఎవరెవరి రాసులు కానీ భారతదేశం తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉంటాయి,
ఏ విధంగా ఈసారి వర్ష ప్రభావాలు కానీ ఆర్థిక వనరులు కానీ ఏ విధంగా ఉన్నాయనేది పూర్తిగా వారు వివరించడం జరిగింది. అదేవిధంగా మరి మనకు అందరూ కూడా ఉగాది నుంచి మరి ప్రారంభమైనటువంటి మరి పండగలవి. ఇప్పటి నుండి ప్రతి ఒక్కరు కూడా మనం ఈరోజు ఉగాదిని పురస్కరించుకొని మరందరం కూడా ఉదయాన్నే స్నానం చేసి కొత్త దుస్తులు ధరించుకొని టెంపుల్కి వచ్చి మనం ఒక దేవతల ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అందరికీ మంచి జరగాలని, అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని, మరి ఈ సంవత్సరం అంతా అందరూ కూడా సుఖంగా సంతోషంగా వారు చేస్తున్నటువంటి మరి పనుల్లో ఉద్యోగుల్లో వ్యాపారస్తులు కూడా విజయవంతంగా కొనసాగాలని, మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా ప్రజలపైన ఉండాలని, మంచిర్యాల పట్టణ ప్రజలపైన ఉండాలని, అందరూ కూడా వారి యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనసారా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు 17 తారీఖునటువంటి మరి జరిగేటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని మరి తిరుమల కాలనీ వాసులు, అదేవిధంగా 5వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి పెద్ద ఎత్తున తరలివచ్చే కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయవలసిందిగా మరి కోరడం జరుగుతోంది. అదేవిధంగా మరి మా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మరి వారి యొక్క సేవలు గుడికి నిరంతరం వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం వల్లే ఇన్ని కార్యక్రమాలు మేము విజయవంతం చేయగలుగుతున్నాం. అదేవిధంగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఇంకా వారికి కూడా ఆ వెంకటేశ్వర ఆశీస్సు నుండి ఇంకా ముందుకెళ్ళి ఈ గుడి అభివృద్ధి కార్యక్రమాలు అందరూ భాగస్వాములు కావాలని కూడా మరి మనసారా ఈ ఉగాది పర్వదినాన్ని సందర్భాలను కోరుతూ మరొకసారి మా 5వ వార్డు ప్రజలందరికీ, మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన మంచిర్యాల పట్టణంలోని 5వ వార్డులో గల శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి దేవాలయంలో మన అజయ్ శర్మ మన పురోహితుని ఆధ్వర్యం లోపల శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను, చెప్తున్నాను. వారి అయ్యగారి యొక్క ఆధ్వర్యం లోపల పంచాంగ శ్రవణము చెప్పడం జరిగినది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు మరియు మా కాలనీవాసులకు, మంచిర్యాల పట్టణవాసులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు అందరిపైన ఉండి అందరూ సకల సంతోషాలతోటి ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన 133వ జయంతి వేడుకలను హాజరై విజయవంతం చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు పాత వీరస్వామి, జిల్లా కన్వీనర్ నెరువట్ల రాయలింగులు కోరారు. బుధవారం పట్టణ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏప్రిల్ 14 పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే జయంతి వేడుకలకు పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలు, కుల, ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థ నాయకులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో హాజరై జయంతి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. జయంతి వేడుకల సందర్భంగా అన్నదాన కార్యక్రమం సైతం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు మొయ్య రాంబాబు, కనకం రవీందర్, సంఘి సంతోష్, వాసాల సంపత్, తుంగపిండి ఉపేందర్, షరీఫ్, ముల్కల రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్, జనార్దన్, పారణంది తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి వేడుకలు మన్నమారి పట్టణంలోని అంబేద్కర్ బొమ్మ దగ్గర నిర్వహించకూడను. ఈ కార్యక్రమం ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమానికి మందమారిలోని ప్రభుత్వ అధికారులు మరియు కార్మికులు, వ్యాపారస్తులు ఈ వేడుకలను విజయవంతం చేయడానికి తమ విధిగా హాజరు కావాలి. వేడుకల విజయాంతరను అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును. అలాగే కార్యక్రమం విజయవంతంగా చేయగలరని మందమారి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని కేకేఓసీలో వనం విజయ్ కుమార్ అనే జనరల్ మజ్దూర్ కార్మికుడిగా విధుల నిర్వహణలో అస్వస్థతకు గురయ్యాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం విజయ్ కుమార్ మంగళవారం 2వ షిఫ్టులో విధులకు హాజరయ్యాడు. పని పంపిణీ చేసే అధికారి విజయ్ కుమార్ను పంపు ఆపరేటర్గా డ్యూటీ చేయాలని చెప్పాడు. అక్కడ తాను పని చేయలేనని వేరే పని చెప్పాలని కోరినా తప్పదన్నట్లు ఆదేశించాడు. పరిస్థితుల్లో విజయ్ కుమార్ పంపు ఆపరేటర్ డ్యూటీకి వెళ్లాడు.
కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యాడు. అధికారులకు సమాచారం ఇవ్వగానే పని స్థలం నుంచి బయటకు తీసుకువచ్చి అంబులెన్స్ ఆలస్యం కావడంతో సుమారు గంట సేపు వరకు ఓసీ మీద ఉంచి అక్కడికి మందమరిలోని డిస్పెన్సరీలో ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రికి పంపారు. కాగా అధికారులు పని ఒత్తిడితోనే తాను అస్వస్థతకు గురయ్యానని ఆరోపించాడు. జనరల్ మజ్దూర్గా విధులు నిర్వహించే తాను పంపు ఆపరేటర్గా పంపొద్దని అధికారులు ఎంతో బతిమలానన్న వినలేదని వాపోయాడు. మందమరి ఏరియాలోని KK5 గనిపై మహిళా ఉద్యోగినితో ఆగని ఆఫీస్ సూపరింటెండెంట్ బూట్లు కడిగించుకున్న 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై పలు కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. మహిళా ఉద్యోగినుల పట్ల వేధింపులకు పాల్పడుతున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల మీద అధికారుల దౌర్జన్యం పెచ్చిమీరిపోతుంది. రోజుకొక చోట వేధింపుల పర్వం కొనసాగుతున్నప్పటికీ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు చోద్యం చూస్తున్నాయి. సమస్యలను పట్టించుకోకుండా కేవలం యాజమాన్యం దగ్గర ఫ్రీ మాస్టర్లు పొందడమే డ్యూటీగా పెట్టుకొని ఇవాళ కార్మికులను వేధించేటువంటి అధికారులను వ్యతిరేకించడం లేదు. కార్మికులకు రక్షణగా ఉండాల్సినటువంటి కార్మిక సంఘాలు కార్మికులను పట్టించుకోకపోవడం వల్లనే యాజమాన్యం పెచ్చిమీరినటువంటి దౌర్జన్యకాండకు దిగుతుందనేది మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మొన్న KK5 మీద బూట్లు కడగాలని ఒక కార్మికుడు ర్యాలీ మీద దౌర్జన్యం చేసి బూట్లు కడిగిస్తే ఆ సంఘటన జరిగి మర్చిపోకముందే మళ్ళీ నిన్న సెకండ్ షిఫ్ట్లో KKOCలో కూడా ఒక విజయ్ కుమార్ అనే జనరల్ మజ్దూర్ కార్మికుడిని అక్కడుండే సూపర్వైజర్ అక్కడుండే అండర్ మేనేజర్ ఒక పని కేటాయించి అది నాతో కాదు అని చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా నువ్వే పోవాలని చెప్పి ఫోర్స్ చేసి దౌర్జన్యంగా అతన్ని అక్కడికి పంపించడం జరిగింది. మరి అతను అక్కడ పర్మనెంట్గా పనిచేసే అటువంటి పర్మనెంట్ పంపు డ్రైవర్ ఉన్నప్పటికీ విజయ్ కుమార్ని అక్కడికి పోవాలని చెప్పి దౌర్జన్యంగా పంపించినటువంటి అధికారి మీద చర్య తీసుకోవాలి. అదే కాదు అతనికి బేవసులైండు నిలబడినా అని చెప్పి చెప్పినా కూడా అంబులెన్స్ తెప్పియడంలో తాత్సారం చేశారు. అతన్ని బండి మీద హాస్పిటల్ పోమని చెప్పి ప్రేరేపించారు. అతను అంబులెన్స్ కావాలి, నేను బండి మీద పోతే మధ్యలో నేను ఎక్కడ పడిపోతానో తెలియని పరిస్థితి ఉన్నది అన్న తర్వాత మాత్రమే అంబులెన్స్ తెప్పించి అతన్ని ఆసుపత్రికి పంపినటువంటి దుస్సంఘటన నిన్న జరిగింది. నిజంగా కార్మికుల మీద గనులలో వేధింపులు, ఓపెన్ కాస్టల్లో వేధింపులు, ఆఫీసులలో వేధింపులు, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అధికారుల పెత్తందారి విధానం సింగరేణిలో భూస్వాములను మించిన రీతిలో కొనసాగుతుంది. అదేవిధంగా నిన్న ఓపెన్ కాస్ట్లో విజయ్ కుమార్ను వేధించిన తీరును కూడా మేము తీవ్రంగా HMS వ్యతిరేకిస్తుంది. మొన్నటికి మొన్న ఒక కార్మికురాలిని అదే ఓపెన్ కాస్ట్లో వ్యతిరేకిస్తూ ఆ కార్మికురాలి మీద వేధింపులు జరుగుతున్నాయని చెప్పి HMS అక్కడికి పోతే మరి దానికి బాసటగా నిలిచి మద్దతు తెలపాల్సినటువంటి ఒక ట్రేడ్ యూనియన్ అయితే ఆడోళ్ళు అయితే ఏంటి, ఆడోళ్ళు అయితే పని చేయొద్దా, పని చెప్పొద్దా అనే రీతిలో ఒక ట్రేడ్ యూనియన్ నాయకులు మాట్లాడేటంటే వాళ్ళు ట్రేడ్ యూనియన్ చేస్తున్నారా, మేనేజ్మెంట్కి చెంచాగిరి చేస్తున్నారా అనేది అర్థమైపోతున్నది. ఇప్పటికైనా సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు వాళ్ళ పత్రాలు తీసుకోవాలి. గుర్తింపు ప్రాతినిధ్య పత్రాలు తీసుకోవడానికి మీకు ఇష్టం లేకపోతే యాజమాన్యాన్ని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అన్ని కార్మిక సంఘాలని పిలిచి సమానంగా చూడాలి, అన్ని కార్మిక సంఘాలతో చర్చించాలి. మరి లేదంటే వాళ్ళకు గుర్తింపు పత్రం జారీ చేసి వాళ్ళ గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో అన్ని సమావేశాలు నిర్వహించుకోవాలి. మరి అవి అధికారికంగా ఆ యూనియన్ ప్రకటించాలి. ఇప్పుడు తాత్సారం చేసి అప్పుడు మళ్ళీ టైం పాస్ చేయడం కోసం యాజమాన్యం ఒక ప్రయత్నం చేస్తుంది, కార్మిక సంఘాలు కూడా ఒక దిక్కు కుట్రలు కుయుక్తులు చేస్తున్నాయి. ఇప్పటికైనా HMS ఒకటే డిమాండ్ చేస్తుంది, కార్మికుల వేధింపులు బంద్ కాకపోతే HMS ఆధ్వర్యంలో వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలకు చేపట్టడం తప్పకుండా ఈ ఆందోళన కార్యక్రమాలకు యాజమాన్యమే బాధ్యత వహించాలి. ఈ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు ఫ్రీ మాస్టర్లు ఇచ్చే విధానాన్ని బంద్ పెట్టాలి. కార్మికుల కోసమే కార్మిక సంఘాలు పనిచేసేటువంటి విధానం సింగరేణిలో రావాలి. ఈ సింగరేణిలో ఫ్రీ మాస్టర్ విధానం ఒక కార్మికుడికి ఎంత వేతనం పోతుంది, ఎన్ని కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయి, మరి అధికారులది ఏమన్నా పోతుందా? సింగరేణి కార్మికుల శ్రమ ఆర్థిక దోపిడీకి గురవుతుంది. కాబట్టి అతను పనిచేయాల్సిన చోట కార్మికుల మీద పనిభారం పడుతుంది. మరి అతను పని ఎగ్గొట్టిపోతే అక్కడుండేటువంటి కార్మికుడు అతని పని కూడా ఇంటికి పోయినోటి పని కూడా చేయాల్సిన పరిస్థితి. మంచిర్యాల జిల్లా అవడం గ్రామంలో కులదైవం శ్రీ బీరయ్య కరమతి దేవుడి పెద్ద పండుగ వారం రోజులుగా కురుమ కులస్తులు డోల మేళాలు బీర్న కళాకారుల వేషాలతో మహిళల బోనాలతో అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఈ రోజు బీరయ్య కమరతి దేవి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు గుంట శ్రీశైలం పాల్గొని దేవుని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న
జిల్లా అధ్యక్షులకు కుల పెద్దలు సాల్వాతో సన్మానం చేశారు. దేవుణ్ణి దర్శించుకున్న అనంతరం శ్రీశైలం మాట్లాడుతూ వీరయ్య దేవుడి ఆశీస్సులు కురుమ కులస్తుల మీద ఎళ్లవేళలా ఉంటూ పిల్లాపాపలతో సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముందుగా తన వంతుగా కురుమ కులస్తులకు 10,116 రూపాయలు విరాళంగా అందజేశారు. ఇలాంటి మంచి మనసున్న గుంట శ్రీశైలం మంచిర్యాల జిల్లా కురుమ సంఘం అధ్యక్షులుగా ఉండటం మంచిర్యాల జిల్లా కురుమల అదృష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఆపదలో ఉన్నా వారినైనా ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో యువత అధ్యక్షులు వేనంక శ్రీనివాస్, జిల్లా నాయకులు కనకొండ మధు, కురుమ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గంగారం కుల బాంధవులు వీరన్న జాతర జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఆ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆ వీరన్న దేవుని ఆశీస్సులు మన కుల బాంధవులైనటువంటి గంగారం గ్రామస్తులపైన చల్లగా చూడాలని, వీరి యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు ఆ దేవుడు అందించాలని, ఇలా జీవాలు వీళ్ళు చేసే ఏ పనులైనా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మంచిర్యాల జిల్లా కుర్మ సంఘం కోరుకుంటుంది. అదేవిధంగా మేము మంచిర్యాల జిల్లా కుర్మ సంఘం ప్రారంభించినప్పుడు కూడా మన మంచిర్యాల జిల్లాకి ఈశాన్య ప్రాంతమైన ఇక్కడి నుంచి మేము ఆ రోజు మొదలుపెట్టడం జరిగింది. ఈ గంగారం గ్రామం అంటే మంచిర్యాల జిల్లా కుర్మ సంఘానికి చాలా ఇష్టం. మేము మా సొంతూరు కంటే ఎక్కువ ఈ గ్రామాన్ని బాగా ఇష్టపడుతున్నాం. అందుకే ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా మంచిర్యాల జిల్లా కుర్మ సంఘం ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలంటే కులబాంధలంటే ఉంటుంది. ఏ ఆపద అవసరం వచ్చినా మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మంచిర్యాల జిల్లా కుర్మ సంఘం మొత్తము ఈ గ్రామానికి అండదండలు ఉంటుంది. భవిష్యత్తులో మీరు రాజకీయంగా ఇక్కడ ఉన్న యువకులు ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకొచ్చి మన జాతి యొక్క పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలందరికీ, మన కుల బంధువులకు శనార్థులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చినందుకు ఈ యొక్క వాతావరణం చూసినాక మాకు కూడా ఖచ్చితంగా ఇక్కడ రాబోయే ఇక్కడ వివేక్ ఎమ్మెల్యే గారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారు, రేపు కాబోయే ఎంపీ వంశీ గారిని, అక్కడ ప్రేమసారావు ఎమ్మెల్యే గారు అందరినీ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఇక్కడ బోరు, దీని చుట్టూ ప్రహారీ గోడ, హైమాస్ లైట్స్, ఇంకా వాటర్ సప్లై, రోడ్డు, ఇక్కడ వచ్చిన బ్రిడ్జి అన్ని ఈ గుడి అభివృద్ధి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి కూడా మాట్లాడే నిధులు వచ్చే అవకాశం ఉంటే కూడా ఈ ఆలయ అభివృద్ధి కూడా ఈ సంఘం కష్టపడి పనిచేసి మీ అందరికీ తోడు అందిస్తుందని తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యలను ప్రత్యక్షంగా ప్రజలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్. 31వ వార్డులో మిషన్ భగీరథ నీటి సరఫరా తీరును పరిశీలించిన కలెక్టర్ బదావత్ సంతోష్. మంచిర్యాల పట్టణం హమాలివాడలో 60 ఫీట్ల రోడ్ల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ఈ నెల 30వ తేదీలోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీపై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత సంఘాలు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు దళితులకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.